హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. ఇప్పుడు మీరు ఆ కేసీఆర్ని జలద్రోహిగా చూపించాలనుకునేది కేవలం ప్రభుత్వం మాత్రమే కాదు, స్వయంగా తన కూతురే అంటున్నటువంటి మాటలు, కవిత అనే మాట, ఇవన్నీ కూడా బోల్డ్ అని క్వశ్చన్స్ ఉన్నాయి, ఆరోపణలు ఉన్నాయి, లేకపోతే అక్రమంగా ఇంటికి తరలించుకుపోయారు అనేటువంటి మాటలు చెప్పిన తర్వాత కేసీఆర్ స్వయంగా అసెంబ్లీకి రాకపోతే బీఆర్ఎస్ ఉనికే ఉండదు అనే మాట అసెంబ్లీ సెషన్స్ కంటే ముందు చెప్పారు. అసెంబ్లీ సెషన్స్ అయిపోయే రోజు తను చెప్పినటువంటి ఒక మాట, వ్యక్తిగా వెళ్తున్నాను, నేను శక్తిగా వస్తాను, కేసీఆర్ గురించి, బీఆర్ఎస్ పార్టీ గురించి, కుటుంబం గురించి, నేతల గురించి, అందరి గురించి చెప్పారు. సో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఉనికి లేకుండా పోతోంది అనేది కవిత చెప్పారు. బట్ అదే కవిత తన సొంత పార్టీకి సంబంధించి ఏర్పాట్లు అనేవి కూడా చేసుకుంటున్నారు కదా. సో ఇప్పుడు బీఆర్ఎస్ పరిస్థితి ఎలా ఉంది? తెలంగాణ జాగృతి ఒక రాజకీయ పార్టీగా మారబోతుంది, దానికి సంబంధించి కమిటీలు అనేవి కూడా ఏర్పడుతున్నాయి. అంటే ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చమ్మా, ఉన్న పార్టీలోంచి ఎవరైనా రిజైన్ చేయొచ్చు, లేదా బహిష్కరించబడ్డ తర్వాత వేరే పార్టీ పెట్టుకోవడానికి ఎవరికి ఇబ్బంది లేదు. ఆమె వ్యక్తిగత విషయాల్లోకి నేను పోను, ఆమె వ్యక్తిగా వస్తుందా, శక్తిగా వస్తుందా, ఆమె పార్టీ ఎట్లుంటుంది, ఆ విషయాల్లోకి నేను పోను. కానీ ఆమె చేసిన 2 కామెంట్స్ మీద నేను మాట్లాడతా. ఒకటి ఏంటంటే బీఆర్ఎస్ ఉనికి పోగొట్టుకుంటుంది అని అంటున్నది, ఉనికి లేకుండా పోతుంది కేసీఆర్ రాకపోతే. అంటే అది ప్రేమతో చెప్పిన మాట, లేకుంటే పోతే బాగుండు అని మనసులో ఉన్న మాట ఆమెకే తెలియాలి. ఒక కన్సర్న్ ఉందనుకోవాలా, లేదా కన్సర్న్ ఉంటే ఇట్లా మాట్లాడరు కదా. ఆమె విజ్ఞతగా వదిలేద్దాం, అది ఆమె ఏ రకంగా అన్నది అనేది. అదే ఇంకో మాట కూడా అంది, ఇక్కడ ఏం చేసిండ్రని మీరు జాతీయ రాజకీయాల్లోకి వినరు, బీఆర్ఎస్కి ఎందుకు మార్చుకున్నారు అనేది. సరే, అదంతా ఏంటంటే బీఆర్ఎస్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఎందుకు. నా దృష్టిలో నేను సపోర్ట్ చేశాను బీఆర్ఎస్, నాతో కేసీఆర్ గారు కానీ ఆ పార్టీ నాయకులు ఎవరు కూడా ఇది విస్తరించాలి, ఈ పార్టీ దీని మీద ఒక నిర్ణయం తీసుకుంటున్నాము, మీ అభిప్రాయం ఏందని నన్ను ఎవరు అడగలేదు. నేను దో ఐ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ టీఆర్ఎస్, నన్ను ఆ రోజు సభలోకి కూడా నేను పోలేదు, రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి కూడా నేను పోలేదు. ఎందుకంటే పార్టీలో నేను లేను, యాక్టివ్గా లేను. సాధారణంగా ఎప్పుడన్నా మీటింగ్లో పోవడం తప్పితే నేను డిసిషన్ మేకింగ్లో లేకుంటేనే. సరే, అట్లున్నా కూడా కేసీఆర్ గారు ఎందుకు బీఆర్ఎస్ పెడుతుండ్రు అనేది నాకు చెప్పకపోయినా కూడా ఐ స్ట్రాంగ్లీ సపోర్టెడ్ దట్. బీఆర్ఎస్ పెట్టడాన్ని నేను సపోర్ట్ చేశాను. నేను ఎక్కడ ఆయనతో భిన్నమైన అంటే ఆలోచనలు వచ్చినాయంటే ప్రిపరేషన్ లేకుండా పెడుతున్నాడు అనేది. కేసీఆర్ ఎప్పటికైనా బీఆర్ఎస్ పెట్టాలి, కానీ తొందరపడ్డాడు, ప్రిపరేషన్ లేకుండా పెట్టాడు అనేది నేను అనుకున్నాను. తర్వాత ఇక్కడున్న గ్రౌండ్ సిచ్యువేషన్ కూడా పట్టించుకోకుండా కొంత ఇక్కడ కాన్సన్ట్రేట్ చేయాల్సిన బదులు ఆ టైంని, ఆ ఎనర్జీని, ఆ మనీని, ఆ క్యాడర్ని వేరే రాష్ట్రాల మీద దృష్టి సారించడం కానీ, ఆయన కూడా పోయి అక్కడ టైం స్పెండ్ చేయడం కానీ, ఇది ఇక్కడ టీఆర్ఎస్కు నష్టం చేకూర్చింది అనేది. అంటే జరిగిన తర్వాత ఎవరైనా చెప్పొచ్చు, జరిగిన తర్వాత ఎవరైనా చెప్తారు, కానీ జరగక ముందు ఏంటంటే ఆనాటి అవసరం అట్లుండేది. ఏంటంటే దేశవ్యాప్తంగా అనేక మౌలిక సమస్యలను స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ రోజు వరకు కూడా ఎవరు పరిష్కరించలేకపోయారు. 70,000 టీఎంసీలు అందుబాటులో ఉంటే కనీసం 35,000 టీఎంసీలను కూడా వినియోగంలోకి తేలేకపోయినలు. బీహార్ లాంటి రాష్ట్రాల నుంచి ఇవాళ లక్షలాది మంది కాదు, కోట్లాది మంది వలసపోవాల్సిన పరిస్థితి తీసుకొచ్చారు. ఈ కలామిటీస్ తర్వాత రకరకాల గ్లోబల్ వార్మింగ్ సంబంధించి పర్యావరణను నాశనం చేసే కార్యక్రమాలు, డిఫెన్స్ విషయంలో కానీ ఎందులో కూడా ఒక భారతదేశ పద్ధతి అనేది అమలు కావడం లేదు. అది మన సంస్కృతికి, మన సంస్కారానికి తగ్గట్టుగా పాలనలో అది ప్రతిబింబించడం లేదు. కాబట్టి ఇవన్నిటి దృష్టిలో పెట్టుకొని ఆయన బాగా స్టడీ చేస్తాడు. తెలంగాణ కోసం ఎంత స్టడీ చేశాడో, భారతదేశంలో ఉన్న అన్ని రకాల వ్యవసాయ పరిస్థితి, ఇండస్ట్రియల్ రెవల్యూషన్ తర్వాత వచ్చిన పరిస్థితి, సో ఇవన్నీ స్టడీ చేసిన తర్వాత ఫైనల్గా ఆయనకు ఒక నమ్మకం ఏమొచ్చింది, ఈ 9.5 ఏళ్ళల్లో దేశంలో స్వాతంత్రం వచ్చిన కాడ నుంచే ఆనాటి వరకు 23 వరకు ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి గతంలో చేయనంత ర్యాపిడ్ ప్రోగ్రెస్, చాలా వేగవంతంగా అభివృద్ధి చేశాడు. ఏ సెక్టర్ అన్నా తీసుకోవచ్చు మీరు, ఎనీ సెక్టర్ మీరు చెప్పండి, స్టాటిస్టిక్స్తో పాటుగా చెప్తాను నేను. దేశంలోనే ఏ రాష్ట్రంలో అభివృద్ధి కానంతగా ఆర్థికంగా కానీ ఇతరత్ర కానీ అన్ని రంగాలలో చేశాడు. ఈ విషయాలేవి కవితకి తెలియదా? కవిత ఎందుకని డైరెక్ట్ గా ఒక మనిషి ఒక కామెంట్ చేస్తున్నాడంటే హ్యాపీ మూమెంట్లో చేయొచ్చు, ఫ్రస్ట్రేషన్ మూమెంట్లో చేయొచ్చు, సాధారణంగా ఉన్న స్థితిలో కూడా చేయొచ్చు.
ఏదైనా ఆశించి చేయొచ్చు, ఏదన్నా నిరాకరించినందుకు చేయొచ్చు. ఇన్ని రకాల కోణాలు ఉంటాయి మనిషికి ఒక మాట మాట్లాడుతున్నప్పుడు. ఆ ఏడ్చుకుంటూ మాట్లాడంలో ఒక తీవ్రమైన ఫ్రస్ట్రేషన్ అది. ఫ్రస్ట్రేషన్ ఉన్నప్పుడు వ్యతిరేకంగా వస్తాయి మాటలు. సంతోషంగా ఉన్నప్పుడు కూడా కన్నీళ్ళు వస్తాయి, బట్ అప్పుడు వచ్చే మాటలు ఇంకో తీరు వస్తాయి. పాట ఉంది, నవ్వినా ఏడ్చినా కన్నీళ్ళే వస్తాయి, ఏ కన్నీటి వెనకాల ఏముందో తెలుసునా. ఆత్రేయ గారు రాసింది కరెక్ట్గా అక్కడ అప్లై అవుతుంది. ఓకే, వాటిని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సో పార్టీ ప్రిపరేషన్స్ అయితే కొనసాగుతూనే ఉన్నాయి, కమిటీలను కూడా ఏర్పాటు చేసుకున్నారు. దేని మీద ఫోకస్ పెట్టాలి, వీటన్నిటి గురించి కూడా. రాజకీయాల్లో ఉన్న వాళ్ళకు అల్టిమేట్గా అంటే ఒక బిగ్ డ్రీమ్ ఉంటుంది. ఆ బిగ్ డ్రీమ్ను అచీవ్ చేసుకోవడానికి ఎక్కడ అవకాశం ఉంటుందో అక్కడికి వెళ్తుంటారు. ఎక్కడ అవకాశం లేనప్పుడు ఓన్గా ఎదుగుతారు. రేవంత్ రెడ్డికి కూడా సీఎం కావాలని ఉండే చాలా సంవత్సరాల నుంచి ఆయన అందరికి చెప్పుకుంటూ వచ్చాడు. నాతో కూడా 5 సంవత్సరాల ముందు చెప్పాడు. మీరు ఒకసారి నాతోని ప్రొఫైల్స్ అన్నీ ఒక్కొక్కరిది ½ అన్ అవర్ చేశారు. అందులో అన్ని పార్టీలతో పాటు రేవంత్ రెడ్డిది కూడా చేశారు. అప్పటికి రేవంత్ రెడ్డి ఇంకెన్నికలకు పోలే. బట్ నేను మాట అన్నా, రేవంత్ రెడ్డికి ఉన్న ప్యాషన్ కానీ, రేవంత్ రెడ్డికి ఉన్న ఆకాంక్ష కానీ ఖచ్చితంగా సీఎం అవుతాడు, డ్రైవింగ్ ఫోర్స్ అనేది ఈసారి కాకపోతే ఇంకోసారికైనా అవుతాడు అని నేను చెప్పాను నేను మీకు. అవును. కాబట్టి సీఎం కావాలనుకున్న వాళ్ళకు ఒకటే ఫోకస్ ఉంటుంది. అర్జునుని కదా మహాభారతంలో ద్రోణుడు పరీక్ష పెట్టినప్పుడు పక్షి కన్ను మీదనే గురి ఉన్నట్టుగా వాళ్ళకి ఆ గురి ఉంటే వాళ్ళు సక్సెస్ అవుతారు. ఇంకా వాళ్ళు దేన్ని పట్టించుకోరు. బంధాలను, అనుబంధాలను, మమకారాలను, ప్రేమలను, ద్వేషాలను ఏది పట్టించుకోరు. ఆ దృష్టి పక్షి కన్ను మీదనే ఉంటుంది. అట్లా ఎవరు దృష్టి పెట్టి పోతారో వాళ్ళు సక్సెస్ అవుతారు. చూద్దాం, కాలం నిర్ణయిస్తుంది. సో కవిత కూడా ఈ మాట అన్నారు కదా సీఎం గురించి. ఎవరి భవిష్యత్తు ఏందో పార్టీ పెడుతున్నారు అంటేనే అల్టిమేట్ లక్ష్యం చెప్పినా చెప్పకపోయినా సీఎంఏ ఉంటుంది. మలన్న పార్టీ పెట్టినట్టే అల్టిమేట్ లక్ష్యం. ఇవన్నీ కూడా బోల్డ్ అని క్వశ్చన్స్ ఉన్నాయి, ఆరోపణలు ఉన్నాయి, లేకపోతే అక్రమంగా ఇంటికి తరలించుకుపోయారు అనేటువంటి మాటలు చెప్పిన తర్వాత కేసీఆర్ స్వయంగా అసెంబ్లీకి రాకపోతే బీఆర్ఎస్ ఉనికే ఉండదు అనే మాట అసెంబ్లీ సెషన్స్ కంటే ముందు చెప్పారు. అసెంబ్లీ సెషన్స్ అయిపోయే రోజు తను చెప్పినటువంటి ఒక మాట, వ్యక్తిగా వెళ్తున్నాను, నేను శక్తిగా వస్తాను, కేసీఆర్ గురించి, బీఆర్ఎస్ పార్టీ గురించి, కుటుంబం గురించి, నేతల గురించి, అందరి గురించి చెప్పారు. సో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఉనికి లేకుండా పోతోంది అనేది కవిత చెప్పారు. బట్ అదే కవిత తన సొంత పార్టీకి సంబంధించి ఏర్పాట్లు అనేవి కూడా చేసుకుంటున్నారు కదా. సో ఇప్పుడు బీఆర్ఎస్ పరిస్థితి ఎలా ఉంది? తెలంగాణ జాగృతి ఒక రాజకీయ పార్టీగా మారబోతుంది, దానికి సంబంధించి కమిటీలు అనేవి కూడా ఏర్పడుతున్నాయి. అంటే ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చమ్మా. ఉన్న పార్టీలోంచి ఎవరైనా రిజైన్ చేయొచ్చు, లేదా బహిష్కరించబడ్డ తర్వాత వేరే పార్టీ పెట్టుకోవడానికి ఎవరికి ఇబ్బంది లేదు. ఆమె వ్యక్తిగత విషయాల్లోకి నేను పోను. ఆమె వ్యక్తిగా వస్తుందా, శక్తిగా వస్తుందా, ఆమె పార్టీ ఎట్లుంటుంది, ఆ విషయాల్లోకి నేను పోను. కానీ ఆమె చేసిన 2 కామెంట్స్ మీద నేను మాట్లాడతా. ఒకటి ఏంటంటే బీఆర్ఎస్ ఉనికి పోగొట్టుకుంటుంది అని అంటున్నది. ఉనికి లేకుండా పోతుంది కేసీఆర్ రాకపోతే. అంటే అది ప్రేమతో చెప్పిన మాట, లేకుంటే పోతే బాగుండు అని మనసులో ఉన్న మాట ఆమెకే తెలియాలి. ఒక కన్సర్న్ ఉందనుకోవాలా లేదా? కన్సర్న్ ఉంటే ఇట్లా మాట్లాడరు కదా. ఆమె విజ్ఞతగా వదిలేద్దాం, అది ఆమె ఏ రకంగా అన్నది అనేది. అదే ఇంకో మాట కూడా అంది, ఇక్కడ ఏం చేసిండ్రని మీరు జాతీయ రాజకీయాల్లోకి పోయినరు, బీఆర్ఎస్కి ఎందుకు మార్చుకున్నారు అనేది. సరే, అదంతా ఏంటంటే బీఆర్ఎస్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఎందుకు. నా దృష్టిలో నేను సపోర్ట్ చేశాను బీఆర్ఎస్. నాతో కేసీఆర్ గారు కానీ ఆ పార్టీ నాయకులు ఎవరు కూడా ఇది విస్తరించాలి ఈ పార్టీ, దీని మీద ఒక నిర్ణయం తీసుకుంటున్నాము, మీ అభిప్రాయం ఏందని నన్ను ఎవరు అడగలేదు. నేను దో ఐ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ టీఆర్ఎస్, నన్ను ఆ రోజు సభలోకి కూడా నేను పోలేదు, రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి కూడా నేను పోలేదు. ఎందుకంటే పార్టీలో నేను లేను, యాక్టివ్గా లేను. సాధారణంగా ఎప్పుడన్నా మీటింగ్లో పోవడం తప్పితే నేను డిసిషన్ మేకింగ్లో లేకుంటేనే. సరే, అట్లున్నా కూడా కేసీఆర్ గారు ఎందుకు బీఆర్ఎస్ పెడుతుండ్రు అనేది నాకు చెప్పకపోయినా కూడా ఐ స్ట్రాంగ్లీ సపోర్టెడ్ దట్. బీఆర్ఎస్ పెట్టడాన్ని నేను సపోర్ట్ చేశాను. నేను ఎక్కడ ఆయనతో భిన్నమైన అంటే ఆలోచనలు వచ్చినాయంటే ప్రిపరేషన్ లేకుండా పెడుతున్నాడు అనేది. కేసీఆర్ ఎప్పటికైనా బీఆర్ఎస్ పెట్టాలి, కానీ తొందరపడ్డాడు, ప్రిపరేషన్ లేకుండా పెట్టాడు అనేది నేను అనుకున్నాను. తర్వాత ఇక్కడున్న గ్రౌండ్ సిచ్యువేషన్ కూడా పట్టించుకోకుండా కొంత ఇక్కడ కాన్సన్ట్రేట్ చేయాల్సిన బదులు ఆ టైంని, ఆ ఎనర్జీని, ఆ మనీని, ఆ క్యాడర్ని వేరే రాష్ట్రాల మీద దృష్టి సారించడం కానీ, ఆయన కూడా పోయి అక్కడ టైం స్పెండ్ చేయడం కానీ, ఇది ఇక్కడ టీఆర్ఎస్కు నష్టం చేకూర్చింది అనేది
అంటే జరిగిన తర్వాత ఎవరైనా చెప్పొచ్చు, జరిగిన తర్వాత ఎవరైనా చెప్తారు. కానీ జరగక ముందు ఏంటంటే ఆనాటి అవసరం అట్లుండేది. ఏంటంటే దేశవ్యాప్తంగా అనేక మౌలిక సమస్యలను స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ రోజు వరకు కూడా ఎవరు పరిష్కరించలేకపోయారు. 70,000 టీఎంసీలు అందుబాటులో ఉంటే కనీసం 35,000 టీఎంసీలను కూడా వినియోగంలోకి తేలేకపోయినలు. బీహార్ లాంటి రాష్ట్రాల నుంచి ఇవాళ లక్షలాది మంది కాదు కోట్లాది మంది వలసపోవాల్సిన పరిస్థితి తీసుకొచ్చారు. ఈ కలామిటీస్ తర్వాత రకరకాల గ్లోబల్ వార్మింగ్ సంబంధించి పర్యావరణను నాశనం చేసే కార్యక్రమాలు, డిఫెన్స్ విషయంలో కానీ ఎందులో కూడా ఒక భారతదేశ పద్ధతి అనేది అమలు కావడం లేదు. అది మన సంస్కృతికి మన సంస్కారానికి తగ్గట్టుగా పాలనలో అది ప్రతిబింబించడం లేదు. కాబట్టి ఇవన్నిటి దృష్టిలో పెట్టుకొని ఆయన బాగా స్టడీ చేస్తాడు. తెలంగాణ కోసం ఎంత స్టడీ చేశాడో భారతదేశంలో ఉన్న అన్ని రకాల వ్యవసాయ పరిస్థితి, ఇండస్ట్రియల్ రెవల్యూషన్ తర్వాత వచ్చిన పరిస్థితి, సో ఇవన్నీ స్టడీ చేసిన తర్వాత ఫైనల్గా ఆయనకు ఒక నమ్మకం ఏమొచ్చింది, ఈ 9.5 ఏళ్ళల్లో దేశంలో స్వాతంత్రం వచ్చిన కాడ నుంచి ఆనాటి వరకు 23 వరకు ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి గతంలో చేయనంత ర్యాపిడ్ ప్రోగ్రెస్, చాలా వేగవంతంగా అభివృద్ధి చేశాడు. ఏ సెక్టర్ అన్నా తీసుకోవచ్చు మీరు, ఎనీ సెక్టర్ మీరు చెప్పండి, స్టాటిస్టిక్స్తో పాటుగా చెప్తాను నేను. దేశంలోనే ఏ రాష్ట్రంలో అభివృద్ధి కానంతగా ఆర్థికంగా కానీ ఇతరత్ర కానీ అన్ని రంగాలలో చేశాడు. ఈ విషయాలేవి కవితకి తెలియదా? కవిత ఎందుకని డైరెక్ట్ గా అంటే ఒక మనిషి ఒక కామెంట్ చేస్తున్నాడంటే హ్యాపీ మూమెంట్లో చేయొచ్చు, ఫ్రస్ట్రేషన్ మూమెంట్లో చేయొచ్చు, సాధారణంగా ఉన్న స్థితిలో కూడా చేయొచ్చు, ఏదైనా ఆశించి చేయొచ్చు, ఏదన్నా నిరాకరించినందుకు చేయొచ్చు. ఇన్ని రకాల కోణాలు ఉంటాయి మనిషికి ఒక మాట మాట్లాడుతున్నప్పుడు. ఆ ఏడ్చుకుంటూ మాట్లాడంలో ఒక తీవ్రమైన ఫ్రస్ట్రేషన్, అది ఫ్రస్ట్రేషన్ అన్నప్పుడు వ్యతిరేకంగా వస్తాయి మాటలు. సంతోషంగా ఉన్నప్పుడు కూడా కన్నీళ్ళు వస్తాయి, బట్ అప్పుడు వచ్చే మాటలు ఇంకో తీరు వస్తాయి. పాట ఉంది, నవ్వినా ఏడ్చినా కన్నీళ్ళే వస్తాయి, ఏ కన్నీటి వెనకాల ఏముందో తెలుసునా. ఆత్రేయ గారు రాసింది కరెక్ట్గా అక్కడ అప్లై అవుతుంది. ఓకే, వాటిని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సో పార్టీ ప్రిపరేషన్స్ అయితే కొనసాగుతూనే ఉన్నాయి, కమిటీలను కూడా ఏర్పాటు చేసుకున్నారు. దేని మీద ఫోకస్ పెట్టాలి, వీటన్నిటి గురించి కూడా. రాజకీయాల్లో ఉన్న వాళ్ళకు అల్టిమేట్గా అంటే ఒక బిగ్ డ్రీమ్ ఉంటుంది. ఆ బిగ్ డ్రీమ్ను అచీవ్ చేసుకోవడానికి ఎక్కడ అవకాశం ఉంటుందో అక్కడికి వెళ్తుంటారు. ఎక్కడ అవకాశం లేనప్పుడు ఓన్గా ఎదుగుతారు. రేవంత్ రెడ్డికి కూడా సీఎం కావాలని ఉండే చాలా సంవత్సరాల నుంచి ఆయన అందరికి చెప్పుకుంటూ వచ్చాడు. నాతో కూడా 5 సంవత్సరాల ముందు చెప్పాడు. మీరు ఒకసారి నాతోని ప్రొఫైల్స్ అన్ని ఒక్కొక్కరిది ½ అన్ అవర్ చేశారు. అందులో అన్ని పార్టీలతో పాటు రేవంత్ రెడ్డిది కూడా చేశారు. అప్పటికి రేవంత్ రెడ్డి ఇంకెన్నికలకు పోలే. బట్ నేను మాట అన్నా, రేవంత్ రెడ్డికి ఉన్న ప్యాషన్ కానీ రేవంత్ రెడ్డికి ఉన్న ఆకాంక్ష కానీ ఖచ్చితంగా సీఎం అవుతాడు, డ్రైవింగ్ ఫోర్స్ అనేది ఈసారి కాకపోతే ఇంకోసారికైనా అవుతాడు అని నేను చెప్పాను నేను మీకు. అవును. కాబట్టి సీఎం కావాలనుకున్న వాళ్ళకు ఒకటే ఫోకస్ ఉంటుంది. అర్జునుని కదా మహాభారతంలో ద్రోణుడు పరీక్ష పెట్టినప్పుడు పక్షి కన్ను మీదనే గురి ఉన్నట్టుగా వాళ్ళకి ఆ గురి ఉంటే వాళ్ళు సక్సెస్ అవుతారు. ఇంకా వాళ్ళు దేన్ని పట్టించుకోరు. బంధాలను, అనుబంధాలను, మమకారాలను, ప్రేమలను, ద్వేషాలను ఏది పట్టించుకోరు. ఆ దృష్టి పక్షి కన్ను మీదనే ఉంటుంది. అట్లా ఎవరు దృష్టి పెట్టి పోతారో వాళ్ళు సక్సెస్ అవుతారు. చూద్దాం, కాలం నిర్ణయిస్తుంది. సో కవిత కూడా ఈ మాట అన్నారు కదా సీఎం గురించి. ఎవరి భవిష్యత్తు ఏందో పార్టీ పెడుతున్నారు అంటేనే అల్టిమేట్ లక్ష్యం చెప్పినా చెప్పకపోయినా సీఎంఏ ఉంటుంది. మలన్న పార్టీ పెట్టినట్టే అల్టిమేట్ లక్ష్యం సీఎంఏ ఉంటుంది. చూద్దాం ఏం జరుగుతుంది, ఎంత టైం తీసుకుంటారో. థ్యాంక్ యూ అండి. Thank you. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.